వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. చాలా ఉద్రిక్తతల నడుమ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర మనం ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర ఇప్పుడు మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సో ఇప్పుడే ఏదైతే కాంగ్రెస్‌కు ప్రతినిధి అద్దంకి దయాకర్ కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ పలు కీలక కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ ఏదైతే హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి ఏదైతే ఉందో ఆ పిటిషన్ కూడా మరి తిరస్కరించిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మేము దేనికి పర్మిషన్ ఇవ్వము, నవనిర్మాణ తెలంగాణకి ఈ ఏదైతే సభ పెట్టనున్నారో ఆ సభకి మేము ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వబోమంటూ కూడా హైకోర్టు ఆ పిటిషన్ని తిరస్కరించింది. దాంతోపాటు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టే యోచనలో మరి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. అయితే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అద్దంకి దయాకర్ పవన్ కళ్యాణ్కు మర్యాదపూర్వకంగా విన్నపించారు. ఖచ్చితంగా మీరు ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టొద్దు. సో శాంతి భద్రతల దృష్ట్యా ప్రెస్ మీట్ కూడా పెట్టొద్దు. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈరోజు తెలంగాణకి ఎంతో అరుదైన రోజు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు తెలంగాణ పట్ల ఏదైనా మరి మాట్లాడితే కొంత అటు ఇటు అయినా కానీ శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఖచ్చితంగా ఆ సభ క్యాన్సిల్ అయింది కాబట్టి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాలని మరి పవన్ కళ్యాణ్ తేల్చేసిన పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా ఇప్పటికే గన్ పార్క్ దగ్గర ఒకవైపు జనసేన నాయకులు అలాగే కాంగ్రెస్ నాయకుల మధ్య పెద్ద తోపులాట జరిగింది. దాదాపు ఒక 10-15 నిమిషాల పాటు అక్కడ తీవ్ర గందరగోళం అయితే నెలకొంది. సో ఇదంతా పొద్దున్న నుంచి కూడా జనసేనకు సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మొత్తం కూడా తెలంగాణలో ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూ కావచ్చు, గతంలో ఆయన మాట్లాడినటువంటి ఏదైతే ఆంధ్ర అంటే కోనసీమ మొత్తం కూడా మరి కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి, తెలంగాణ వల్ల దిష్టి తలిగింది అంటూ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అన్నిటిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణకి సంబంధించి ఆయన కొంత మాట్లాడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మాట్లాడొద్దంటూ కూడా మరి కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సైలెంట్గా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. వాళ్ళు కూడా ఇట్లాంటి సమయంలో అంటే మాట్లాడడం సరికాదని కూడా చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం వెనకాల చూడొచ్చు భారీ కోలాహలం, జన సైనికులు జన నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో ఏం ప్రసంగిస్తారు, తెలంగాణను ఉద్దేశించి ఏం మాట్లాడతారు, మొత్తం కూడా మీడియా కావచ్చు, సో పోలీసులు కావచ్చు భారీ బందోబస్తు నిర్వహించిన పరిస్థితి కనబడుతూ ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చేరుకున్నారు. ఇక్కడ భద్రత దృష్ట్యా కూడా చాలా కఠినంగా భద్రత, సో 5 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతలో కూడా చూడొచ్చు మొత్తం పోలీసులు వేరే వ్యక్తులను ఎవరిని కూడా రాణించని పరిస్థితి ఉంది. ఐడి కార్డులు, జనసేనకు సంబంధించినటువంటి ఏదైతే పర్మిషన్ ఉంటుందో ఆ కార్డులు, జనసేన కండువాలు ఇవి ఉంటేనే లోపలికి రాణిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మొత్తం కూడా ఏదైతే ఈ ఏరియా ఉందో మొత్తం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఇంటి ఆవరణ మొత్తం కూడా పోలీసు ఆవరణలోకి తీసుకున్న పరిస్థితిగా ఉంటుంది. పోలీస్ హ్యాండ్ ఓవర్లో ఇప్పుడు ప్రస్తుతం మొత్తం కూడా పోలీసు వలయంలోనే మొత్తం పవన్ కళ్యాణ్ ఇల్లు కూడా ఉందని చెప్పుకోవచ్చు. చాలా ఉద్రిక్తతల నడుమ ఇప్పుడు సిచ్యువేషన్ ఉంది. సో ఏం మాట్లాడతారు, నిజంగా ఈ ప్రెస్ మీట్ జరుగుతుందా జరగదా అనేది కూడా కొంత ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు ఎంతమంది జన నాయకులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు ఇక్కడికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ చూద్దామని, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారో విందామని ఇక్కడికి చేరుకున్నారు. కానీ ఆ భద్రతా కారణాల దృష్ట్యా వీళ్ళందరినీ కూడా మరి ఇక్కడనే పోలీసులు ఆపేసిన పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది, ఈరోజు తెలంగాణ గురించి నవనిర్మాణం అని మాట్లాడడం, దానిపైన మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత మరి భావోద్వేగాన్ని రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కొంత ప్రభుత్వం తరపున మాకున్నటువంటి ఇదికి సంబంధించి మేము ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తరపున మేము పవన్ కళ్యాణ్కి మంచిగా అంటే సోదర భావంతో చెప్తా ఉన్నాను, సోదర భావంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రెస్ మీట్ కానీ మీరు ఏదైనా వ్యాఖ్యలు కానీ చేయకుండా ఉండడమే బెటర్ అంటూ కూడా మరి అద్దంకి దయాకర్ మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం కొంత చూడొచ్చు మొత్తం కోలాహలంగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. పవన్ కళ్యాణ్ 4:30కి వచ్చి మరి ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. 4:30కి ఇటు
తెలంగాణని ఉద్దేశించి కావచ్చు, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి, జనసేనను ఉద్దేశించి, సేనానిని ఉద్దేశించి అన్నీ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. మొత్తం కూడా ఎప్పుడెప్పుడు బయటికొచ్చి మాట్లాడతారు ఆయన, అసలు ఏం మాట్లాడతారు, ఈ ఉన్నటువంటి మొత్తం కూడా సందిగ్ధానికి నడుమ మొత్తం కూడా ఈ కాంట్రవర్సీ ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాల మధ్య అసలు ఆయన ఏం మాట్లాడతారు, ఈరోజు మాట్లాడేటువంటి మాటలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఆయన తెలంగాణకు సంబంధించి కానీ, తెలంగాణ ప్రజలకు సంబంధించి కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు, ఎలాంటి ప్రెస్ మీట్లో ఎలాంటి కామెంట్స్ చేయనున్నారు అనేది తీవ్ర ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా ఇక్కడ అందరూ కూడా అదే వేచి చూస్తూ ఉన్నారు, అసలు ఏం మాట్లాడతారు. సో ఇప్పటికే చాలామంది పవన్ కళ్యాణ్ మాట్లాడొద్దు అంటూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మరి పవన్ కళ్యాణ్ ప్రధానంగా మాట్లాడే ఇష్యూ పైనే, పవన్ కళ్యాణ్ మాట్లాడే అంశాలపైన తెలంగాణ పట్ల ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటి, తెలంగాణకు ఆయనకు ఉన్నటువంటి సెంటిమెంట్ ఏంటి, తెలంగాణ గురించి అసలు ఇటీవల కాలంలో వస్తున్నటువంటి ఆరోపణల అన్నిటికి కూడా ఈరోజు ఒక సమాధానం చెప్పే అవకాశాలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. సో అందరూ కూడా దానిపైన వేచి చేస్తూ ఉన్నారు, ఏం మాట్లాడతారు, ఎలా స్పందిస్తారు, మరి ఒకవేళ తెలంగాణకు సంబంధించి ఏమైనా మరి మాట్లాడే అవకాశం ఉందా, లేదంటే జన సైనికులను ఉద్దేశించి తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతానికి సంబంధించి మాట్లాడతారా. సో ఇలా చాలా రకాల క్వశ్చన్స్ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇంత కోలాహలంగా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఒక్కసారిగా మరి పవన్ కళ్యాణ్ అసలు ఏం మాట్లాడతారు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం కూడా ఈ ప్రెస్ మీట్ను కూడా వ్యతిరేకిస్తూ ఉంది, సభను కూడా ఇప్పటికే తిరస్కరించిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టొద్దు అని చెప్పి అద్దంకి దయాకర్ కరాఖండిగా చెప్పిన పరిస్థితి ఉంది. అయినా కానీ మరి పవన్ కళ్యాణ్ మరికొద్ది నిమిషాల్లో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడనున్నారు. సో రెండు రాష్ట్రాలకు సంబంధించి, రెండు రాష్ట్రాల ప్రజలకు సంబంధించి భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేయొద్దు అంటూ కూడా ఆయన మరొకసారి చెప్పిన పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా కొంత కీ ఫ్యాక్టర్గా మారింది, కొంత కోలాహలంగా ఉంది. చాలామంది జనసేనకు సంబంధించినటువంటి జన సైనికులు కావచ్చు, నాయకులందరూ కూడా ఒకరొకరుగా తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మాట్లాడదాం జన సైనికుల గురించి. ప్రధానంగా జన సైనికులు అసలు తెలంగాణకు సంబంధించి, తెలంగాణ వ్యవహారాలకు సంబంధించి జనసేనలో నిజంగా మరి తెలంగాణలో జనసేన అవసరం ఉందా, నిజంగా తెలంగాణలో పోటీ చేయాల్సిన అవసరం ఉందా అనే అంశం పైన కూడా మాట్లాడే అవకాశం ఉంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. ప్రధానంగా అసలు జనసేన నిజంగా తెలంగాణలో పోటీ చేసే అవసరం ఉందా, జనసేన కాజ్ ఏంటి, జనసేన పట్ల పవన్ కళ్యాణ్కి అసలు తెలంగాణ పట్ల ఉన్నటువంటి కాజ్ ఏంటి? తెలంగాణ ప్రజలు ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది బలిదానాలు అయినాయి ఇప్పటి వరకు, అయినప్పుడు వాళ్ళ కుటుంబాలకి ఏ ప్రభుత్వం కూడా అండగా లేని దాఖలా. మేమన్నా కనీసం తెలంగాణలో చనిపోయినటువంటి, తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయినటువంటి అమరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి అండగా ఉండాలనేది మా ఒక లక్ష్యం. తెలంగాణలో ఇప్పుడు పుట్టిన పార్టీ కాదు ఇది. జనసేన పార్టీ 2014 మార్చి 14న తెలంగాణలో జనసేన పార్టీ పుట్టింది. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులకి చదువుకోలేక, వాళ్ళకి సబ్జెక్ట్ పైన అవగాహన లేక, వాళ్ళకు తెలియక అవాకులు చెవాకులు వేలుస్తున్నారు ఈరోజు. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టక ముందుకే ఇలా గజగజ వణుకుతున్నారు. సభ పెడితే మరి పాయింట్లు తడిచిపోతే లేదో కూడా తెలియని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జనసేన పార్టీ నుండి ఒకటే హెచ్చరిస్తున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు ప్రజలపైన ప్రేమ ఉంటే, ప్రజలకి ఏమైతే హామీలు ఇచ్చారో హామీలను నెరవేర్చి ప్రజల్లో ఉండండి. అంతేగాని చిల్లర మల్లర అన్నీ బంద్ చేసుకొని ప్రజల కోసం ఆలోచించండి. వడ్లు కొనక మక్కలు కొనక రోడ్ల మీద రైతులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు గవిట్ పైన ఫోకస్ పెట్టక ఈ వీటి మీద ఫోకస్ పెట్టి పవన్ కళ్యాణ్ అడ్డుకోవడానికి చూస్తే, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంని అడ్డుకోవడానికి మీరు చూస్తున్నారు కదా. ఈరోజు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నాయి. ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర తరఫున మీకు తెలియజేసుకుంటున్నాను. ఖబర్దార్. ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు, మీరేమైనా చేయదలుచుకుంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, అక్కడ ప్రజలకు మేలు చేయండి, అక్కడ చేసిన తర్వాత ఇక్కడికి రండి అని మాట్లాడుతున్నారు. దాంతోపాటు గతంలో ఒక సభలో ఆయన మాట్లాడుతూ, నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు 11 రోజులు అన్నం తినకుండా నిద్రపోకుండా ఉన్నాను అనే కామెంట్ను కూడా మరి వాళ్ళు తీసుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కొన్ని గిరిజన ప్రాంతాలలో రోడ్లు లేవు.
రోడ్లు లేని దగ్గర రోడ్లు వేసిండు, కరెంట్ లేని దగ్గర కరెంట్ ఇచ్చిండు, వాటర్ లేని దగ్గర కూడా త్రాగే నీరు అందించిండు. అడవి ప్రాంతాలలో కూడా హౌజులు కట్టి మూగ జీవులకు కూడా ఇబ్బంది కావద్దని కూడా ఎండాకాల టైంలోనే డెవలప్మెంట్ చేస్తుండు. 5 అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం వల్ల సస్యశ్యామలంగా ముందుకు పోతుంది. ఇది మీరు కావాలంటే కాంగ్రెస్ పార్టీ బడా నాయకులు, ముసుగులో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు అక్కడ పోయి చూసుకోవాల్సిన అవసరం ఉంది. కావాలని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద నిందలేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర అయినా తెలంగాణ తెలుగు మాట్లాడే భాష, తెలంగాణ అయినా తెలుగు మాట్లాడే భాష, ఈ 2 రాష్ట్రాలు విడిపోవడం నాకు కొద్దిగా బాధగా ఉంది. అన్నదమ్ముల్లా కలిసి ఉండేటోళ్ళం విడిపోవడం బాధగా ఉంది అని ఆ ఉద్దేశంతో అంటే తెలంగాణ వచ్చినందుకు ఆంధ్ర విడిపోయినందుకు అంటున్నాను చెప్పి కావాలని దాన్ని తిప్పి పదే మాట్లాడుతున్నారు. వారికి ఒకటే ఈరోజు నేను తెలియజేస్తున్నాను, ఎవరెవరైతే ఇవి విమర్శిస్తున్నారో మీ అందరికి చెప్తున్నాను, 2 సార్ల తెలంగాణలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వరద వచ్చినప్పుడు 2 కోట్ల రూపాయలు కూడా పవన్ కళ్యాణ్ గారు అందజేయడం జరిగింది. మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి కూడా 35 కోట్ల 19 లక్షల రూపాయలు కూడా అందజేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి బడా నాయకులు కానీ ఆంధ్ర సొమ్ము వద్దు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రలో డెవలప్మెంట్ చేసుకోండి, ఇక్కడ డెవలప్మెంట్ ఇక్కడికి రాకండి అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేరు? మీ నోర్లకు కూడా ఎక్కడికి పోయినా మీరు ఎవరికి అమ్ముడు పోయారో కూడా తెలంగాణ సమాజానికి కూడా ఈరోజు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో ఏదైతే కోస్తా ఆంధ్ర ఏదైతే కొబ్బరి చెట్లు ఎండిపోయినప్పుడు కూడా తెలంగాణ నాయకుల కళ్ళు పడి ఎండిపోయిందనే కామెంట్ కూడా చేశారు కదా. మరి కోనసీమ అనేది పచ్చగా అభివృద్ధిగా ఉండేది. నా తెలంగాణలో ఉన్నటువంటి నా సోదరి మనులు కూడా తెలంగాణలో ఉన్నటువంటి కోనసీమ చాలా పచ్చగా ఉండేది. ఇప్పుడు చూస్తే మొండాలు బయటకు వచ్చినాయి. అంటే తెలంగాణ డిస్ట్రిక్ట్ తాకిందా అని ఏ ఉద్దేశంతో అన్నాడంటే, ఇంతకు ముందుకేమో కోనసీమ ఉన్నటువంటి కొబ్బరి మంటలు చెట్లు అన్నీ కూడా పచ్చగా ఉండేవి. ఇప్పుడు చూసుకుంటే అన్ని మొండాలు బయటికి వెళ్ళినాయి. అంటే తెలంగాణ ఉన్న ప్రజలు గొప్పగా చెప్పుకునే వాళ్ళు మన కోనసీమ గురించి. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ విధంగా అయిందంటే జగన్ పరిపాలన కరెక్ట్ లేక ఈ విధంగా అయింది అనే ఉద్దేశంతో చెప్పిండు. దాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఏ సబ్జెక్ట్ లేక తిప్పి కొడుతున్నారు. ఒక ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అంటే క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక మీకు ఇలాంటి అవాకు చెవాకులు వెలుస్తున్నారని కూడా తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. మా పార్టీ తెలంగాణలో బరాబర్ ఇప్పుడు రాబోయే గ్రేటర్ హైదరాబాద్లో కూడా పోటీ చేస్తాం, బరాబర్ ప్రజలకు పోతాం, ప్రజల సమస్యల గురించి పోరాడతాం, ప్రజలకు అండగా ఉంటాం అని చెప్పి కూడా తెలంగాణ జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా మరి దీనిపైన ఎవరు స్పందిస్తలేరు కదా. మీ కూటమి కదా, తెలంగాణలో అయినా ఎక్కడైనా కూటమియే కదా, ఎందుకు స్పందిస్తలేదంటారు? అది వాళ్ళని అడిగితే బాగుంటుంది, నన్ను అడిగితే నేను చెప్పలేని సమాధానం మిత్రమా. అది వాళ్ళని అడగాలి మీరు. ఇది పరిస్థితి.